It's over when I say it's over. గైస్, ఇండియన్ ఆడియన్స్ అందరూ కూడా మోస్ట్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమాల్లో ఒక సినిమా టాక్సిక్స్. సో టాక్సిక్ సినిమాకి సంబంధించి ఆ సినిమాలో పనిచేస్తున్న నటీమణి హ్యూమా కురేషి గారు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. సో రెగ్యులర్గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అయితే టాక్సిక్ మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ రెండు సార్లు ఈ సినిమా పోస్ట్ పోన్ కావడం జరిగింది. మొదట్లో మార్చ్లో ఉన్నారు, తర్వాత జూన్లో ఉండడం జరిగింది, ఇప్పుడు ఆగస్టు 26వ తేదీకి రావడం జరిగింది. అండ్ ఈసారి పోస్ట్ పోన్ కాకూడదు అని చెప్పి మనం కోరుకుందాం. సో పోస్ట్ పోన్ కాదు అని చెప్పి హ్యూమా కురేషి గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ వీళ్ళు తీసుకున్న ఏదైతే డేట్, చూజ్ చేసుకున్న డేట్ ఏదైతే ఉందో ఆగస్టు 26 వచ్చారు. చాలా సాలిడ్ డేట్ని వీళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది, ఆగస్ట్ 26. ఎందుకంటే అక్కడ సినిమా రిలీజ్ రోజే హాలిడే వస్తుంది, తర్వాత మళ్ళీ 1 డే తర్వాత మళ్ళీ ఒక హాలిడే వస్తుంది, తర్వాత 2 వీకెండ్స్ వస్తున్నాయి, మళ్ళీ 4 డేస్ తర్వాత మళ్ళీ ఒక హాలిడే వస్తుంది, మళ్ళీ తర్వాత 2 వీకెండ్స్ వస్తున్నాయి. సో మంచి సాలిడ్ డేట్ని వీళ్ళు చూజ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు చూజ్ చేసుకున్న డేట్లో కూడా బుధవారం చూజ్ చేసుకోవడం జరిగింది. అంటే బుధవారం 26వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి మంగళవారం ప్రీమియర్స్ పడతాయి. అంటే ప్రీమియర్స్ ఒక్కదాన్ని మనం పక్కన పెడితే బుధ, గురు, శుక్ర, శని, ఆది 5 రోజుల వీకెండ్ వస్తుంది. సో 5 రోజుల్లో అద్భుతమైన కలెక్షన్స్ అయితే ఈ సినిమా సొంతం చేసుకోవడం జరుగుతుంది. అన్నీ అనుకున్నట్టు జరిగి సినిమాకి ఫుల్ అండ్ ఫుల్ పాజిటివ్ టాక్ వస్తే మొదటి 5 రోజుల్లోనే, ఫస్ట్ వీకెండ్లోనే సినిమా 1000 కోట్లకు అడుగుపెట్టే అవకాశం కూడా ఉంది. సో ఏంటంటే ఈ సినిమాలో పనిచేస్తున్న నటీ మనలలో మనకు హ్యూమా కురేషి గారు ఉన్నారు, తారా సుతారియా ఉంది, కియారా అద్వానీ ఉంది, నయనతార గారు ఉన్నారు, అలాగే రుక్మిణి వసంత్ కూడా ఉన్నారు, ఇంకా చాలామంది మేల్ క్యారెక్టర్స్ కూడా ఉన్నారు. అయితే హ్యూమా కురేషి గారు ఆమె ఒక సినిమా తీస్తున్నారు. బేబీ అనే సినిమా ఆమె ఒకటి రిలీజ్ అవుతుంది అనుకుంటా, బేబీ డూ సంథింగ్ ఏదో ఉంది. సో ఆ సినిమా ప్రమోషన్స్లో భాగంగా ఆమె ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో ఆమె చెప్పింది ఏంటంటే, టాక్సిక్ సినిమాలో ఎవరైతే క్యారెక్టర్స్ ఉన్నారో ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. వాళ్ళని పరిచయం చేసుకోవడానికి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. ప్రతి క్యారెక్టర్ కూడా అంటే ఏదో పెట్టామా వచ్చామా పోయామా అన్నట్టు కాకుండా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే కేజీఎఫ్ 2 ఇంకా సలార్, ఈ సినిమాలో మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. వాళ్ళ గురించి ఒక ఎలివేషన్ ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే సలార్ సినిమాలో ఆ పని మనిషి క్యారెక్టర్ ఝాన్సీ గారు చేయడం జరిగింది, మన తెలుగు ఝాన్సీ గారు చేయడం జరిగింది. ఆ క్యారెక్టర్ని చాలా వైల్డ్గా చూపించడం జరిగిందంటే, సో అట్లా ప్రతి క్యారెక్టర్ కూడా చాలా వాళ్ళ స్పెసిఫిక్గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉంటుందో, వాళ్ళకి ఎలివేషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో అలాంటిది ఈ సినిమాలో కూడా ఉంది, టాక్సిక్ సినిమాలో కూడా ఉంది అని చెప్పడం జరుగుతుంది. అండ్ టాక్సిక్ సినిమాలో పాత్రలు ఉన్నాయి కాబట్టి అఫ్కోర్స్ ఇది వస్తే ఒక 2 పాత్రల్లో కూడా రెండు పాటల్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అది మనకు తర్వాత అయితే తెలుస్తుంది. బట్ ఇప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే సింగిల్ పార్టే అని తెలుసు. మరి 2 పాటల్లో వస్తుందా లేదా అని పక్కన పెడితే, సో ఏంటంటే ప్రతి రోల్కి కూడా ఇంపార్టెంట్ అనేది ఉంది అని చెప్పి హ్యూమా కురేషి గారు చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏంటంటే ఈమె ఆ సినిమాకి సంబంధించి దాదాపుగా ఒక 8 నిమిషాల నుంచి 9 నిమిషాల వీడియో క్లిప్ చూడడం జరిగిందంట. అయితే ఇంతకుముందు 1 మంత్ బ్యాక్ అనుకుంటా యష్ సినీకాన్లో ఈ సినిమాకి సంబంధించి, టాక్సిక్ సినిమాకి సంబంధించి అంటే హాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ని ఆకట్టుకునే విధంగా ఒక 10 నిమిషాల వీడియో క్లిప్ని అక్కడ సినీకాన్లో ఎవరైతే మీడియా వాళ్ళు ఉంటారో, రిపోర్టర్స్ ఉంటారో, ఇంకా క్రిటిక్స్ ఉంటారో, హాలీవుడ్కి సంబంధించిన వాళ్ళు అక్కడ చూపించడం జరిగింది. వాళ్ళు ఫుల్ ఫిదా అయిపోవడం జరిగింది. సో అదే వీడియోని హ్యూమా కురేషి గారు చూసారా, లేకపోతే మళ్ళీ సపరేట్గా ఏదైనా క్లిప్ని కట్ చేస్తున్నారా అనేది తెలియదు. కానీ ఆమె అయితే ఒక క్లిప్ని అయితే చూడడం జరిగిందంట. 8 నుంచి 9 నిమిషాలు ఉంది. నేను ఫిదా అయిపోయాను అని చెప్పడం జరిగింది. ఇప్పుడు వరకు ఆమె చూసిన సినిమాల్లో, నటించిన సినిమాల్లో ఎక్సలెంట్ విజువల్స్ అంటే ఇదే సినిమాలో ఉన్నాయని చెప్పి హ్యూమా కురేషి గారు చెప్పడం జరిగింది. సో బల్లగుద్ది ఆమె చెప్పడం జరిగిందంటే, సినిమా కోసం ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా కష్టపడడం జరుగుతుంది. ఇప్పటికీ డే అండ్ నైట్ ఆ సినిమా కోసం కష్టపడుతున్నారు. ఈసారి చెప్పిన డేట్కే సినిమా ఖచ్చితంగా వస్తుంది, సినిమా సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని చెప్పడం జరిగింది. అండ్ ఆమె చెప్పింది నిజమే. ఏంటంటే విజువల్స్ కూడా మనము రాయా ఇంట్రడక్షన్ వీడియో కానివ్వండి, లేకపోతే మిగతా వీడియోస్ కొన్ని రావడం జరిగింది. ప్రతి వీడియో కూడా చాలా విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. ఎందుకంటే చాలా బడ్జెట్ పెట్టి దాదాపుగా 4 సంవత్సరాల కాలం వెచ్చించి ఈ సినిమా తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సినిమాకి యశ్షే పూర్తిగా కర్త కర్మ క్రియ ఆయన చూసుకోవడం జరుగుతుంది. ఆయన సినిమాని పోస్ట్పోన్ చేయడానికి కూడా రీజన్ మెయిన్ యశ్షే. ఎందుకంటే సినిమాని ఓన్లీ ఇండియన్ ఆడియన్స్ వరకే కాకుండా గ్లోబల్ ఆడియన్స్ వరకు తీసుకెళ్ళాలి. అందుకే ఈ సినిమాకి సంబంధించిన రైట్స్ని ఇంగ్లీష్ వర్షన్లో, ఎందుకంటే సినిమా షూట్ చేసేటప్పుడే కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్లో అంటే ఇంగ్లీష్ సంబంధించి లాంగ్వేజ్తో వీళ్ళు షూట్ చేయడం జరిగింది. సో ఏంటంటే ఈ సినిమా కానీ గ్లోబల్ ఆడియన్స్కు వెళ్ళాలంటే, గ్లోబల్ ఆడియన్స్కి సంబంధించి అంటే హాలీవుడ్కి సంబంధించి ఏదైనా డిస్ట్రిబ్యూటర్ సంస్థ 24 స్టూడియోస్ కానివ్వండి, లేకపోతే వార్నర్ బ్రోస్ కానివ్వండి, వాళ్ళు తీసుకుంటే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, స్క్రీన్ కౌంట్ పెరుగుతుంది అని చెప్పి ఆయన ఆలోచించే ఇప్పటివరకు 2 సార్లు పోస్ట్పోన్ చేయడం జరిగింది. బట్ ఫైనల్గా ఏంటంటే సినిమా డేట్ రిలీజ్ అయింది కాబట్టి మరి దానికి ఒక కంక్లూజన్ వచ్చిందా లేదా ఇప్పటికైతే తెలీదు. ఎందుకు తెలియదు అంటే
బార్ సంస్థ అయితే హాలీవుడ్కి అంటే మన ఇండియన్ లాంగ్వేజ్ సంబంధించి ఓవర్సీస్ మార్కెట్లో డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. దాదాపు 105 crores హక్కుల్ని తీసుకోవడం జరిగింది. బట్ ఇంగ్లీష్ వర్షన్ని ఇంకా ఎప్పుడు అంటే ఎవరు రిలీజ్ చేస్తున్నారు అనేది తెలీదు. రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. మరి మన ఇండియాకి సంబంధించిన సంస్థలు ఏమైనా తీసుకుంటాయా? కానీ మన ఇండియాకి సంబంధించిన సంస్థలు తీసుకుంటే ఏంటంటే కొంచెం స్క్రీన్ కౌంట్ అనేది తక్కువగా దొరుకుతుంది. అదే హాలీవుడ్కి సంబంధించిన ఏమైనా డిస్ట్రిబ్యూటర్ సంస్థలు తీసుకుంటే స్క్రీన్ కౌంట్ అనేది కొంచెం ఎక్కువగా దొరుకుతుంది. మరి యశ్ దానిపైన ఇంకా సైలెంట్గా అయితే ఉన్నాడు. ఐ థింక్ డీలింగ్ అయిపోవచ్చు ఎవరితోనో ఒకరితోనో, అంటే మన ఇండియాకి సంబంధించిన సంస్థనా లేకపోతే హాలీవుడ్ సంబంధించిన సంస్థన అనేది పక్కన పెడితే డీలింగ్ అయితే అయిపోయి ఉండొచ్చు. కాకపోతే ఎవరితో అయిందనేది ఎగ్జాక్ట్గా తెలియదు. మరి ఫ్యూచర్లో యశ్ దాన్ని అనౌన్స్మెంట్ చేస్తాడా ఏంటా అనేది చూడాలి. కానీ ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే నాకు తెలిసి ఈ నెక్స్ట్ 6 months ఏవైతే ఉందో నెక్స్ట్ 6 monthsలో ఖచ్చితంగా 1000 crores అందుకుపోయే మొదటి సినిమా ఏంటంటే నాకు తెలిసి టాక్సిక్ అనిపిస్తుంది. ఇప్పటివరకు మన ఇండియాలో ఈ ఫస్ట్ 6 monthsలో 1000 crores అందుకున్న సినిమా ఒకటి ఉంది, దురంధర్ Part 2. అండ్ ఇప్పుడు రాబోయే నెక్స్ట్ 6 monthsలో ఖచ్చితంగా మొదటిగా 1000 crores చేరబోయే సినిమా ఏంటంటే నేను అన్డౌటెడ్లీ ఖచ్చితంగా టాక్సిక్ అనే చెప్తాను. ఎందుకంటే మిగతా చాలా సినిమాలు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం చాలా సినిమాలు ఈ ఇయర్ ఇంకా 1000 crores ఈ 6 months తర్వాత 1000 crores అడుగుపెట్టే సినిమాలు చాలా ఉన్నాయి. బట్ అందులో కూడా మొదటి స్థానంలో ఏది ఉంటుంది ఇప్పుడు 1000 crores అడుగుపెట్టేదంటే ఖచ్చితంగా టాక్సిక్ అని చెప్తాను. సో దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసుకుందాం. ఎందుకంటే ఓవరాల్గా ఈ ఇయర్లో ఎన్ని సినిమాలు 1000 crores అడుగుపెట్టే అవకాశం ఉంది, ఇంకా 6 months ఉంది కదా అని చెప్పి దాని గురించి ఒక సపరేట్ వీడియో అయితే మనం చేసుకుందాం. బట్ ఓవరాల్గా ఏంటంటే టాక్సిక్ ఫైనలీ ఆగస్టు 26వ తారీఖున చూజ్ చేసుకోవడం జరిగింది. చాలా సాలిడ్ డేట్ని చూజ్ చేసుకోవడం జరిగింది. సో మంచి విజయం సాధించాలని చెప్పి కూడా మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే కొంతమంది మన తెలుగు వాళ్ళకి ఏమైందో తెలియదు, టాక్సిక్ మూవీకి సంబంధించి అప్డేట్స్ చెప్తుంటే వాళ్ళ ఆ అప్డేట్స్ చెప్పకండి, టాక్సిక్ మూవీకి సంబంధించి అప్డేట్స్ చెప్పకండి అని అంటున్నారు. ఎందుకో అర్థం కావట్లేదు. ఎందుకంటే సినిమా అనేది ఒక లాంగ్వేజ్కి సొంతం కాదు. సినిమా అనేది ప్రతి లాంగ్వేజ్. అది మనము తెలుగు ప్రేక్షకులు ఇంకా ఇండియన్ ఆడియన్స్లోనే తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఆదరించే ప్రేక్షకులు అని చెప్తారు. ఎందుకంటే మనం ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చినా సరే సినిమాలను ఆదరించడంలో తెలుగు వాళ్ళే ముందుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన లాస్ట్ టైం పెద్ద సినిమా రిలీజ్ అయింది. పెద్ద సినిమాకి తెలుగు మార్కెట్లో తర్వాత ఎక్కువ కలెక్షన్స్ అనేది కర్ణాటక మార్కెట్లో రావడం జరిగింది. దాదాపు 30 crores పైగా కలెక్షన్స్ అక్కడ రావడం జరిగింది. మన తెలుగు మార్కెట్ తర్వాత నార్త్ మార్కెట్లో కూడా అంత రాలేదు, కానీ కర్ణాటక మార్కెట్లో వచ్చింది. అంటే అక్కడ ప్రేక్షకులు కూడా మన సినిమాలను ఆదరిస్తున్నారు. సో ఏంటంటే కొన్నిసార్లు సిచ్యువేషన్లు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు సిచ్యువేషన్లు మన చేతులు దాటి పడత దాటి బయటికి వెళ్ళిపోవచ్చు. బట్ ఫ్యూచర్లో అలా కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఇంకా చాలా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి 6 monthsలో. నెక్స్ట్ ఇయర్లో 2027లో అయితే రికార్డులు బద్దలు కొట్టే సినిమాలు ఉన్నాయి. సో ఏంటంటే ఇంకా ఆ సినిమా వద్దు, ఈ సినిమా వద్దు, ఆ లాంగ్వేజ్ వద్దు, ఈ లాంగ్వేజ్ వద్దు, భాషల కోసం గొడవపడి, సినిమాల కోసం గొడవపడి, ఫ్యాన్స్ పెట్టుకొని ఇవన్నీ కొంచెం వేస్ట్ ఆఫ్ టైం అని చెప్తాను. నిజంగా ఫ్యాన్ వార్స్ అయితే నేను అస్సలు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే ప్రతి హీరో మన ఇండస్ట్రీ హీరోవే, ప్రతి హీరో మన ఇండియన్ హీరోవే. మన ఇండియన్ సినిమా ప్రపంచ స్థాయికి వెళ్తుందంటే గర్వపడాల్సింది మనమే కదా. సో అలా నేను కోరుకోవడం జరుగుతుంది. సో యశ్ అయినా, రామ్ చరణ్ అయినా, ప్రభాస్ అయినా, మహేష్ బాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఎవరైనా సరే అందరూ మన హీరోలే. సో ఏంటంటే సినిమాలు మనమే, మన ఇండియన్ ఇండస్ట్రీకి సంబంధించిన సినిమాలు మన దగ్గర. ఏంటంటే ప్రతి లాంగ్వేజ్ సంబంధించి ఈ హుడ్ ఆ హుడ్ అని చెప్పి విడిపోవడం జరిగింది. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఏంటంటే ఓవరాల్గా ఇవన్నీ ఇండియన్ సినిమాలు, ఇండియన్ ఇండస్ట్రీ సినిమాలు. ఒకవేళ ఇదే ఆలోచన చేసి రాజమౌళి గారు ఒకవేళ 2015లో మళ్ళీ ఎందుకురా నాయన ఇవన్నీ అందుకు చెప్పి ఆయన ఒకవేళ బాహుబలి అనే సినిమా తీయకపోతే ఈరోజు ఏ భాష సినిమా ఆ భాషకి సొంతమయ్యేది. ఇన్ని కోట్ల కలెక్షన్స్ 1000 crores అనే అసలు ఆ ఫిగరే వచ్చేది కాదు. మొదటి రోజు 200 crores ఓపెనింగ్, 300 crores ఓపెనింగ్ అనేది ఆ ఫిగర్ వచ్చేది కాదు. సో ఏంటంటే ఇంకా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అవి కొంచెం పక్కన పెట్టుకొని మెచ్యూర్డ్గా ఆలోచించడం నేర్చుకోండి. సో ఫైనల్గా ఏదన్నమాట అప్డేట్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని మన యూనిక్ అప్డేట్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.